Hi folks, welcome to my channel, The Average Dermadoc. Let's begin the show. Embryology of skin and anatomy of epidermis. Coming to the introduction of skin. Skin is the largest external organ. ఎంత పెద్దదంటే large enough to contribute to 20% of the total body weight and large enough to cover 2 meter square surface area of the human body. It is of two types. One, hairy skin. ఆల్మోస్ట్ ఆల్ బాడీ మొత్తం ఉన్న స్కిన్ అంతా హెయిరీ స్కిన్ ఎక్సెప్ట్ ఆన్ పామ్స్ అండ్ సోల్స్. ఇక్కడ మీరు కనుక చూస్తే హెయిర్ అనేది ఉండదు. దిస్ నాన్ హెయిరీ స్కిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లాబ్రస్ స్కిన్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ద థిక్కెస్ట్ స్కిన్ కంపేర్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్కిన్. వై? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రేటమ్ లూసిడమ్. స్ట్రేటమ్ లూసిడమ్ అనే ఎక్స్ట్రా లేయర్ ఉండడం వల్ల ఎపిడర్మిస్ లో ఇక్కడ స్కిన్ థిక్కెస్ట్ అనమాట రెస్ట్ ఆఫ్ ద స్కిన్ తో పోలిస్తే. ఎందుకంటే ఈ స్కిన్ తోనే మనం మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ వర్క్ అంతా చేస్తుంటాం, నడవడం పామ్స్ తో. అండ్ దిస్ నాన్ హెయిరీ స్కిన్ గ్లాబ్రస్ స్కిన్ ఆల్సో హ్యావ్ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్. స్టడీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ ఈస్ కాల్డ్ యాజ్ డర్మాటోగ్లైఫిక్స్. ఒక సెపరేట్ బ్రాంచే పెట్టారు ప్యాటర్న్ ఆఫ్ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ ని చదవడానికి. ఎందుకు? బికాస్ దిస్ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ ఆర్ యునిక్ టు ఈచ్ ఇండివిజువల్. ఈ యూనిక్నెస్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఎక్కడన్నా క్రైమ్ జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ని సేకరించి పోలీసులకి ఆ క్రిమినల్ ఎవరో ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ స్కిన్ అకర్స్ ఇన్ 3 డిస్టింక్ట్ స్టేజెస్. ఒకటి వచ్చి స్పెసిఫికేషన్, సెకండ్ మార్ఫోజెన్సిస్, లాస్ట్ డిఫరెన్షియేషన్. స్పెసిఫికేషన్ అక్కర్స్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ పీరియడ్. ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఫస్ట్ 2 months లో ఎంబ్రియానిక్ పీరియడ్ లో జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కమిట్మెంట్ అవుతుంది అనమాట. ఏ స్ట్రక్చర్ ఏం డెవలప్ అవ్వాలో ఆ కమిట్మెంట్ ని తీసుకుంటుంది. ఎక్టోడర్మ్ వచ్చేసి ఎపిడర్మిస్ గా మారడానికి. ఈ ఫర్ ఎక్టోడర్మ్, ఈ ఫర్ ఎపిడర్మిస్. ఎక్టోడర్మ్ లేటరల్ టు న్యూరల్ ప్లేట్ WNT సిగ్నలింగ్ గనక ఉంటే ఇట్ విల్ డెవలప్ ఎపిడర్మల్ లీనియేజ్, దట్ ఈస్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ కెరాటినోసైట్స్. దెన్ మీసెన్కైమల్ సెల్స్, మెయిన్ గా మీసోడర్మ్, కమిట్స్ టు ఫార్మ్ డర్మిస్. ఇంకా సేమ్ ఎక్టోడర్మే ఎపిడర్మిస్ తో పాటు WNT సిగ్నలింగ్ గనక లేకపోతే న్యూరల్ క్రెస్ట్ సెల్స్ ఫామ్ చేస్తుంది. అది పార్ట్ ఆఫ్ ద న్యూరో ఎక్టోడర్మ్, which will give rise to melanocytes, dermis of face and anterior scalp. సో ఆల్మోస్ట్ బాడీలో ఉన్న డర్మిస్ మొత్తం మీసోడర్మ్ నుంచి వచ్చిన యాంటీరియర్ స్కాల్ప్, ఫేస్ యొక్క డర్మిస్ మాత్రం న్యూరల్ క్రెస్ట్ సెల్స్ నుంచి వస్తుంది. న్యూరల్ క్రెస్ట్ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నథింగ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్ నుంచి వచ్చింది. మొత్తం డర్మిస్ మీసోడర్మ్ నుంచే వచ్చిన కొంత పార్ట్ మాత్రం ఎక్టోడర్మ్ నుంచి వస్తుంది అనమాట. సేమ్ అలానే ఎపిడర్మిస్ లో ఉన్న అన్ని సెల్స్ ఎక్టోడర్మ్ నుంచే వచ్చిన ఒకే ఒక సెల్ సేమ్ మెలనోసైట్స్ లాంటిదే డెండ్రైటిక్ సెల్ అన్నమాట. మీసోడర్మ్ లో ఎక్కడో బోన్ మ్యారోలో పుట్టి బ్లడ్ సర్క్యులేషన్ లో ఫుల్ గా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా ఎపిడర్మిస్ కి వచ్చి సెటిల్ అవుతుంది అనమాట. ఆ సెల్స్ ఏవి? ఒకవేళ WNT సిగ్నలింగ్ ఉంటే ఏం జరుగుతుంది? అది ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ని సప్రెస్ చేసేసి బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్ ని యాక్టివేట్ చేస్తుంది. అల్టిమేట్ గా ఎపిడర్మల్ లీనియేజ్ ఫామ్ అవుతుంది. అదే WNT సిగ్నలింగ్ లేకపోతే సేమ్ ఎక్టోడర్మ్ కాస్త ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ని ఇన్హిబిట్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల న్యూరో ఎక్టోడర్మ్ గా మారి న్యూరల్ క్రెస్ట్ సెల్స్ ఆ తర్వాత మెలనోసైట్స్ డెవలప్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అట్ థర్డ్ వీక్ డ్యూరింగ్ గ్యాస్ట్రులేషన్, ప్రాస్పెక్టివ్ ఎపిడర్మిస్ అండ్ ప్రాస్పెక్టివ్ డర్మిస్ పక్కకు వచ్చి మీట్ అవుతాయి అనమాట. దట్ ఈస్ జెక్స్టా పొజిషనింగ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ స్కిన్. ఇది 3rd week లో జరుగుతుంది. 3rd week లోనే ఎక్టోడర్మ్ ఫేట్ డిసైడ్ అవుతుంది WNT సిగ్నలింగ్ ద్వారా ఎపిడర్మిస్ గా మారాలా లేదా న్యూరల్ క్రెస్ట్ సెల్స్ గా మారాలా అని. క్లియర్? స్పెసిఫికేషన్ నథింగ్ బట్ కమిట్మెంట్. ఎక్టోడర్మ్ టు ఎపిడర్మిస్, మీసోడర్మ్ టు డర్మిస్, సింపుల్. నెక్స్ట్ మార్ఫోజెనిసిస్. ఇక్కడ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. ఏవేవి ఎలా మారాలి అని కమిట్ అయ్యాయో అవి ఫామ్ అవుతాయి. Simple. Committed tissues begin to form their specialized structures like
ఎపిడర్మిస్ అయితే ఎపిడర్మల్ స్ట్రాటిఫికేషన్, ఎపిడర్మల్ అపెండేజెస్ ఫార్మేషన్, సబ్ డివిజన్ బిట్వీన్ డర్మిస్, సబ్క్యూటిస్ అండ్ వాస్కులార్ ఫార్మేషన్. ఇవన్నీ జరుగుతుంది మార్ఫోజెనసిస్ లో. ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ ఎర్లీ ఫీటల్ పీరియడ్. అక్కడేమో ఎంబ్రియానిక్ పీరియడ్ లో 2 months అయిపోయింది కాబట్టి ఇక్కడ అర్లీ ఫీటల్ పీరియడ్ 2 to 5 months. నెక్స్ట్ 5th month నుంచి 9th month వరకు డిఫరెన్షియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఫార్మ్ అయిపోయింది, కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది, ఫామ్ అయింది, ఫంక్షనల్లీ మెచ్యూర్ ఫార్మ్స్ లా మారుతుంది అనమాట. న్యూలీ ఫార్మ్డ్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఫర్దర్ డెవలప్ అండ్ అస్యూమ్ దేర్ ఫంక్షనల్లీ మెచ్యూర్ ఫార్మ్స్ ఇన్ డిఫరెన్షియేషన్. Some events like full functional maturity of cutaneous vasculature and innervation of skin even to sweat glands kuda happens only after birth. Functional maturity వచ్చిన కొన్ని ఈవెంట్స్ మాత్రం లైక్ cutaneous vasculature and innervation of skin ఈ రెండు కూడా పుట్టిన తర్వాతే ఫుల్లీ ఫంక్షనల్ మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ వన్ స్పెసిఫికేషన్, that is nothing but commitment. Then morphogenesis, fulfillment of commitment and formation of new structures. Then differentiation, finally becoming functionally mature forms. Coming to milestones, ఏవేవి ఏ పీరియడ్స్ లో అటైన్ అవుతుంది milestones. 3rd week అప్పుడు సింగిల్ లేయర్ ఆఫ్ గ్లైకోజన్ ఫిల్డ్ జర్మినేటివ్ ఆర్ బేసల్ సెల్స్ ఫామ్ అవుతుంది. ఆ సెల్స్ ని జర్మినేటివ్ సెల్స్ అని ఎందుకు అంటున్నాం అంటే వాటికి మైటాటికల్ యాక్టివ్ స్టెమ్ సెల్స్ ఉండి జర్మినేషన్ సెల్స్ డివైడ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది కాబట్టి జర్మినేటివ్ ఆర్ బేసల్ సెల్స్ అని అన్నాం. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఫస్ట్ 3rd week లో డెవలప్ అవుతుంది, అదే గ్యాస్ట్రేషన్ అప్పుడు డెవలప్ అయ్యేది. నెక్స్ట్ 6 weeks కి సింగిల్ లేయర్ కాస్త డబుల్ సెల్ లేయర్ అవుతుంది, ఎక్స్ట్రాగా లేయర్ ఒకటి యాడ్ అవుతుంది, అదే పెరిడర్మ్. ఈ పెరిడర్మ్ అనేది అండర్లయింగ్ జర్మినేటివ్ ఆర్ బేసల్ సెల్స్ ని సరౌండింగ్ amniotic ఫ్లూయిడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. ఎప్పటి వరకు? అంటిల్ దిస్ స్కిన్ బికమ్స్ కెరాటినైజ్డ్. ఒక్కసారి కెరాటినైజేషన్ అవ్వంగానే ఇంకా పెరిడమ్ తో పని లేదు కాబట్టి పెరిడమ్ కాస్త amniotic ఫ్లూయిడ్ లోకి షెడ్ ఆఫ్ అయిపోతుంది. ఆ డిఫరెన్షియేషన్ కెరాటినైజేషన్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందంటే ఎగ్జాక్ట్ గా 24 weeks కి. నౌ 6th week డబుల్ సెల్ లేయర్. పెరిడమ్ క్యాష్ షెడ్ ఆఫ్ అయిపోద్ది కాబట్టి ఎప్పటికైనా ఇట్ ఈస్ ఏ ట్రాన్సియంట్ లేయర్, పర్మనెంట్ లేయర్ కాదు. నెక్స్ట్ 8 to 11 weeks కి ఇంటర్మీడియట్ సెల్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయి? జర్మినేటివ్ సెల్ లేయర్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ పెరిడర్మ్ ఉంది, మధ్యలో ఇంటర్మీడియట్ సెల్ లేయర్ ఒకటి వచ్చి పడింది 8 to 11 weeks కి. నెక్స్ట్ అక్కడ ఉన్న సెల్స్ కాస్త మోర్ అండ్ మోర్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట టు ఫార్మ్ 2 extra layers. One is spinosum, another one is granulosum. ఈ S for spinosum, ఈ G is for granulosum. నెక్స్ట్ 16 to 26 weeks కి ఏవేవైతే ఇంటర్మీడియట్ సెల్ లేయర్స్ ఫామ్ అయ్యాయో అవన్నీ థిక్ గా మారుతాయి. నెక్స్ట్ 22 to 24 weeks ఎపిడర్మల్ కెరాటినైజేషన్. ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి కెరాటినైజేషన్ అయిందంటే పెరిడమ్ తో పని లేదు, పెరిడమ్ ఈస్ గోయింగ్ టు క్యాస్ట్ ఆఫ్ ఇన్ టు ది amniotic fluid ఎగ్జాక్ట్లీ అట్ 24 weeks. అలా క్యాస్ట్ ఆఫ్ అయిపోయిన పెరిడర్మ్, లానుగో, సీబమ్ ఈ 3 కొంచెం ఇంకా ఆయిలీ గ్రీసీ బయోఫిల్మ్ లాగా స్కిన్ కి అతుక్కొనే ఉంటది అనమాట బేబీ పుట్టాక్ కూడా. దాన్ని మనం వెర్నిక్స్ కేజియోజా అని అంటాం. WHO ఏం రికమెండ్ చేస్తుందంటే వెర్నిక్స్ కేజియోనా బేబీ పుట్టంగానే మొత్తం వైప్ ఆఫ్ చేసేయకుండా మినిమం 6 hours ఉంచాలి అని చెప్తుంది. ఎందుకంటే వెర్నిక్స్ కేజియోసాకి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ, ఇంకా అది స్కిన్ బేరియర్ ఫంక్షన్ మెచ్యూరిటీ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ గా వైప్ ఆఫ్ చేసేయాల్సిన అవసరం లేదు వెర్నిక్స్ కేజియోసాని, విచ్ ఈస్ నథింగ్ బట్ పెరిడమ్, సీబమ్ అండ్ లాన్యుగో. డెవలప్మెంట్ ఆఫ్ స్కిన్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ఎనాటమీ ఆఫ్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ ఈస్ నథింగ్ బట్ ఎపిథీలియం. ఏం ఎపిథీలియము? కెరాటినైజ్డ్, స్ట్రాటిఫైడ్, స్క్వామస్ ఎపిథీలియం. ఏవేవైతే మల్టిపుల్ లేయర్స్ గా ఉంటుందో ఆ ఎపిథీలియం ని స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని అంటాం. దీనికి పేరు పెట్టాలి కదా, టాప్ మోస్ట్ లేయర్ అయితే ఏదైతే ఉంటుందో దాని పేరు వస్తుంది. ఇక్కడ టాప్ మోస్ట్ లేయర్ ఏంటి? స్క్వామస్ సెల్స్. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఒక కెరాటినైజ్డ్ స్క్వామస్ సెల్స్ కాబట్టి, కార్నిఫైడ్ స్క్వామస్ సెల్ కాబట్టి కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, దట్ ఈస్ టర్మినల్లీ డిఫరెన్షియేటెడ్.
విచ్ రెన్యూస్ కంటిన్యూస్లీ. ఏ ఆర్గాన్కి అయితే రెన్యూవల్ ప్రాపర్టీ ఉంటుందో అది దేని వల్ల వస్తుంది? మైటాటికల్లీ యాక్టివ్ స్టెమ్ సెల్స్ వల్ల వస్తుంది. ఈ మైటాటికల్ యాక్టివ్ స్టెమ్ సెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు జర్మినేటివ్ ఆర్ బేసల్ లేయర్ లో, లోయర్ మోస్ట్ లేయర్ లో ఉందన్నమాట. సో కంటిన్యూస్ గా సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండే కెపాసిటీ ఉంటుంది మన ఎపిడర్మిస్ కి. అండ్ ఆల్సో ఇట్ ఫార్మ్స్ డెరివేటివ్ స్ట్రక్చర్స్. ఏవేవి ఎపిడర్మల్ డిరైవ్డ్ స్ట్రక్చర్స్? సెబేషియస్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, హెయిర్ అండ్ నెయిల్. ఇవన్నీ కూడా డర్మిస్ లోపలికి ఎక్స్టెండ్ అవుతుంది. ఎపిడర్మిస్ ద్వారా ఎపిడర్మిస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి డర్మిస్ లోపలికి ఎక్స్టెండ్ అవుతుంది. హెయిర్ కావచ్చు, స్వెట్ గ్లాండ్స్ కావచ్చు, అవన్నీ కూడా. థిక్నెస్ ఆఫ్ ఎపిడర్మిస్ ఈస్ హైలీ వేరియబుల్. ఐలిడ్స్ దగ్గర ఉన్న స్కిన్ ఏమో ఎపిడర్మిస్ ఏమో థిన్నెస్ట్, అదే పామ్స్ సోల్స్ దగ్గర ఏమో థిక్కెస్ట్. ఎందుకు? దీనికి ఎక్స్ట్రా లేయర్ ఒకటి ఉందన్నమాట. ఇది స్ట్రేటమ్ ల్యూసిడమ్. కమింగ్ టు సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్. Epidermis is made up of billions and billions of cells called keratinocytes. So 95% of the cells అన్ని keratinocytes. They will synthesize keratin. సాఫ్ట్ అవ్వచ్చు, స్కిన్ కి అయితే హార్డ్ అవ్వచ్చు, హెయిర్ కి నెయిల్స్ కి అయితే. హెయిర్ నెయిల్ కి, హెయిర్స్ అండ్ నెయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ హార్డ్ కెరాటిన్ అనమాట. నెక్స్ట్ కొన్ని 5% ఆఫ్ సెల్స్ మాత్రం కెరాటినోసైట్స్ కావు, మిగిలిన వేరేవి. సో నాన్ కెరాటినోసైట్స్ ఆర్ melanocytes derived from neural crest cells, Merkel cells derived from ectoderm, Langerhans cells నేను ఆల్రెడీ మీకు ఒక క్వశ్చన్ అడిగాను. dendritic cell born in bone marrow travels along the circulation and reaches and settles ultimately in epidermis. ఆ సెల్స్ ఏవి అని క్వశ్చన్ మార్క్ పెట్టాను, దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది, Langerhans cells. కెరాటినోసైట్స్ అనేవి ప్రోగ్రెసివ్లీ మూవ్స్ అవుట్వర్డ్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ దేర్ అటాచ్మెంట్, ఫార్మింగ్ సెవరల్ లేయర్స్. ఎపిడర్మిస్ లో ఉన్న కెరాటినోసైట్స్ దాని యొక్క అటాచ్మెంట్ బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ కి అటాచ్ అయ్యి ఉండి ప్రోగ్రెసివ్ గా అవుట్వర్డ్స్ కి మూవ్ అవుతూ వస్తుంది. అలా మూవ్ అయ్యే ప్రాసెస్ లో దే విల్ ఫార్మ్ సెవరల్ లేయర్స్. ఈ లేయర్స్ అన్ని కూడా దే ఆర్ డివైడెడ్ ఆన్ మార్ఫలాజికల్ గ్రౌండ్స్ లైక్ స్ట్రేటమ్ బేసెల్ or stratum germinativum, lower most layer anamata, which is containing mitotically active stem cells. So they have capacity to divide. Exact ga 18th to 19th day ki ee stratum basal lo unna stem cells divide ayyi మిగిలిన లేయర్స్ అప్పర్ లేయర్స్ అన్నిటికి కావాల్సిన కెరాటినోసైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట కంటిన్యూస్ గా. అక్కడ మనం చదివాం కదా, కంటిన్యూస్లీ రెన్యూయింగ్ కెపాసిటీ ఉంటది ఎపిడర్మిస్ కని, దీని వల్లే, ఈ లేయర్ వల్లే. ఇది వచ్చి 1 cell thick ఎక్సెప్ట్ ఇన్ హైపర్ ప్రొలిఫరేటివ్ స్టేట్స్ అండ్ గ్లాబ్రస్ స్కిన్. ఆల్రెడీ గ్లాబ్రస్ స్కిన్ కి ల్యూసిడమ్ ఉంది, థిక్కెస్ట్ లేయరే. ఇంకా ఈ బేసెల్ లేయర్ కూడా 2 to 3 cell thick అనమాట, థిక్నెస్ కి కంట్రిబ్యూట్ చేయడానికి. ఈ సెల్స్ ఏవైతే కంటిన్యూస్ గా అవుట్వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటుందో ఆ మూవ్ అయ్యే ప్రాసెస్ లో మల్టిపుల్ లేయర్స్ లోకి వెళ్ళి పడుతుంది. ప్లస్ ఆ మూవ్ అయ్యే ప్రాసెస్ లో సెల్ కాస్త సైజ్ పెరుగుతూ ఫ్లాట్ అవుతూ వెళ్తుంది. న్యూక్లియస్ ని లూజ్ అయిపోద్ది, ఫైనల్ గా చచ్చిపోద్ది అనమాట. న్యూక్లియస్ లాస్ట్ సెల్, ఏ న్యూక్లియర్ సెల్ ఈస్ డెడ్ సెల్. సో మనం ఫస్ట్ లేయర్ లోనే ఉన్నాం, ఇంకా లోయర్ మోస్ట్ లేయర్ లో ఉన్నాం. సో సెల్ ఎలా ఉండాలి? చిన్నదిగా ఉండాలి, స్మాల్ క్యూబాయిడల్ సెల్. ఇంకా ఏమేమి కంటైన్ అయి ఉండాలి? లైవ్ సెల్ అయి ఉండాలి. సో ఇట్ విల్ కంటైన్ డార్క్ లార్జ్ న్యూక్లియై అండ్ ఆల్ ద ఆర్గనెల్లీస్ లైక్ ribosomes, keratin intermediate filament K514. స్ట్రేటమ్ బేసెల్ లో మాత్రమే కెరాటిన్ 514 చూస్తాం. రిమైనింగ్ ఆల్ అదర్ లేయర్స్, సూప్రా బేసల్ లేయర్స్ అన్నిట్లో కెరాటిన్ 110 కనిపిస్తుంది. ఇంకా మెలనోజోమ్స్ కూడా ఉంటుంది స్ట్రేటమ్ బేసెల్ లేయర్ లో. సో లైవ్ సెల్స్, స్మాల్ క్యూబాయిడల్ సెల్స్, అన్ని ఆర్గనెల్లీస్ కలిగి ఉన్న సెల్స్ బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అన్ని లోయర్ మోస్ట్ లేయర్ స్ట్రేటమ్ బేసెల్ ఫినిష్డ్. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా దానిపైన ఉండే లేయర్ స్పైనోజం. దీనికి స్పైనోజం అని ఎందుకు పేరు వచ్చిందంటే స్పైన్ లైక్ అపియరెన్స్ ఆఫ్ సెల్ మార్జిన్స్ ఉంటాయి, రిప్రజెంటింగ్ అబండెంట్ డెస్మోజోమ్స్. డెస్మోజోమ్స్ ఆర్ అటాచ్మెంట్ కాంప్లెక్స్ అనమాట. ఒక సెల్ ని ఇంకో సెల్ ని గట్టిగా పట్టు ఉంచుకుంటుంది. అది పట్టు పెట్టుకుందా కాబట్టి ఈ సెల్స్ కి ఈ షేప్, పాలీహెడ్రల్ షేప్, స్పైన్ లైక్ అపియరెన్స్ ఉంటుంది మార్జిన్స్ లో. ఆ డెస్మోజోమ్స్ ఎక్కడెక్కడైతే అటాచ్ అయి పట్టుకుంటుందో, ఒక్కసారి కనుక డెస్మోజోమ్స్ డిసింటిగ్రేట్ అయిపోయినా ఈ సెల్స్ అన్ని అటాచ్మెంట్ కోల్పోయి ఇండివిజువల్ సెల్ అయిపోయి అలోన్ అకాంతోలైటిక్ సెల్ అయిపోద్ది, రౌండ్ సెల్ అయిపోద్ది. కానీ ఇక్కడ డెస్మోజోమ్స్ వల్ల షేప్ మెయింటైన్ అవుతుంది, స్పైన్ లైక్ అపిరెన్స్ ఉంటుంది.
ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as prickle cell layer. 8 to 10 layers థిక్ అనమాట స్ట్రేటమ్ స్పైనోజం. ఇక్కడ కూడా మనం రౌండ్ న్యూక్లియస్ ని చూస్తాం. సో లైవ్ సెల్లే, స్ట్రేటమ్ బేసెల్లో లైవ్ సెల్స్ ఉంటాయి, స్ట్రేటమ్ స్పైనోజంలో కూడా లైవ్ సెల్సే ఉన్నాయి. కంటైనింగ్ కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్ 1-10 ఆల్రెడీ చెప్పాను. బేసల్ లేయర్ తప్ప అన్ని సూప్రా బేసల్ లేయర్స్ లో ఉన్న కెరాటిన్ 1-10, బేసల్ లేయర్లో అయితే 5-14. అప్పర్ సెల్స్ ఆర్ లార్జ్. ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదా సెల్ మూవ్ అయ్యే కొద్ది అవుట్వర్డ్స్ పెద్దదిగా అవుతుందని. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. అప్పర్ సెల్స్ ఆఫ్ స్ట్రేటమ్ స్పైనోజం లేయర్ ఆర్ లార్జ్. మోర్ ఫ్లాట్, లార్జ్ అయ్యే కొద్ది ఫ్లాట్ అవుతూ వెళ్తుంది. హ్యావింగ్ ఓడ్లాండ్ బాడీస్. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ అబోవ్ లేయర్ స్ట్రేటమ్ గ్రాన్యులోజం, ఆల్సో నోన్ యాజ్ గ్రాన్యులార్ లేయర్. దీనికి గ్రాన్యులార్ లేయర్ అని పేరు ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్ కంటైన్స్ ఇంట్రాసెల్యులార్ బేసోఫిలిక్ కెరటోహైలిన్ గ్రాన్యూల్స్ అండ్ లామెల్లార్ గ్రాన్యూల్స్. ఈ లామెల్లార్ గ్రాన్యూల్స్ కి చాలా పేర్లు ఉన్నాయి. లెమెల్లార్ బాడీస్, ఓడ్లాండ్ బాడీస్, మెంబ్రేన్ కోటింగ్ గ్రాన్యూల్స్, సిమెంటోజోమ్స్. ఇది గ్రాన్యులోజం లేయర్ లోనే కాకుండా ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా అప్పర్ లార్జ్ ఫ్లాట్ సెల్స్ ఆఫ్ స్పైనస్ లేయర్ లో కూడా ఉంటుంది ఓడ్లాండ్ బాడీస్. ఇది లిపిడ్స్ ని సెక్రీట్ చేస్తుంది అనమాట. స్ట్రేటమ్ గ్రాన్యులోజం అనేది 2 to 5 లేయర్స్ థిక్ ఫ్లాట్ సెల్స్. సో జరుగుతుంది, ఫ్లాట్నింగ్ జరుగుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అపియరింగ్ డైమండ్ ఆర్ రాంబాయిడల్ ఇన్ షేప్. నెక్స్ట్ లేయర్ స్ట్రేటమ్ ల్యూసిడమ్. ఈ లేయర్ ఓన్లీ పామ్స్ అండ్ సోల్స్ లో మాత్రమే ఉంటుంది, ఆల్రెడీ తెలుసు మనకు. It is an electrolucent layer. 2 to 5 layers thick flattened anucleate cells. ఇక్కడ మనం చూడొచ్చు సెల్ ఏ న్యూక్లియేట్ అయిపోయింది, న్యూక్లియస్ లాస్ అయిపోయింది అంటే డెడ్ సెల్స్ అన్నమాట ఇవన్నీ. దీస్ ఆర్ ట్రాన్సిషనల్ సెల్స్ హ్యావింగ్ ఈ లైడిన్. ఆల్ఫాబెట్ ఈ ఫర్ ఈ, లైడిన్ LEIDIN. ఈ లైడిన్ అనేది ట్రాన్స్పరెంట్ లిపిడ్ ప్రోటీన్ కంట్రిబ్యూటింగ్ టు ఎలక్ట్రోల్యూసెన్సీ ఆర్ ట్రాన్స్లూసెన్సీ. దీనికి బేరియర్ ఫంక్షన్ కూడా ఉంటుంది అనమాట. థిక్ బేరియర్ ఫంక్షన్, ఎక్కడ మెకానికల్ యాక్షన్ ఎక్కువ జరుగుతుంటుంది కదా పామ్స్ సోల్స్ లో, సో ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది బేరియర్ ఫంక్షనింగ్ కూడా. నెక్స్ట్ టాప్ మోస్ట్ లేయర్, ఫైనల్ లేయర్, డెడ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ స్ట్రేటమ్ కార్నియం. 20 to 25 లేయర్స్ ఉంటుంది, చాలా ఎక్కువ లేయర్స్ ఉన్న లేయర్ స్ట్రేటమ్ కార్నియం. containing carnified cells called carniocytes. లార్జెస్ట్ సెల్స్ ఇన్ ఎపిడర్మిస్. దీని రీజన్ మనకు తెలిసిందే, సెల్ మూవ్ అయ్యే కొద్దీ సైజ్ పెరుగుతూ పోద్ది. సో ఇదే ఇంకా లాస్ట్ లేయర్. సో లార్జెస్ట్ సెల్స్ అన్ని స్ట్రేటమ్ కార్నియంలోనే ఉంటాయి. ఫ్లాట్ అండ్ ఏ న్యూక్లియేట్ సెల్స్. డెడ్ లేయర్ ఆల్రెడీ చదివాం, డెడ్ అవుటర్ మోస్ట్ లేయర్, ఏ న్యూక్లియేట్ సెల్, లాస్ట్ ఇట్స్ న్యూక్లియస్ అండ్ ఆల్సో ఆల్ ద సెల్ ఆర్గనెల్లీస్. ఇంకేం మిగిలి ఉంటుంది? మిగిలి ఉన్నది ఒకటి డెన్స్లీ ప్యాక్డ్ కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. ఈ డెన్స్ ప్యాకేజింగ్ ఎలా జరుగుతుంది అంటే ఫిలమెంట్ అగ్రిగేటింగ్ ప్రోటీన్ ఫిలాగ్రిన్ ద్వారా డెన్స్ గా ప్యాక్ అయి ఉంటుంది కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అన్ని. మెయిన్ గా ఏం ఫిలమెంట్స్? కెరాటిన్ 1-10, ఎందుకంటే ఇది సూప్రా బేసల్ లేయరే కాబట్టి 1-10 చూస్తాం. కార్నియోసైట్స్ ఆర్ సరౌండెడ్ బై లిపిడ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ఓడ్లాండ్ బాడీస్. ఓడ్లాండ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి? దాని ఇమ్మీడియట్ కింద లేయర్ లో, గ్రాన్యులర్ లేయర్ లో ఉంది. దాని ఇమ్మీడియట్ కింద స్పైనోజం లో టాప్ మోస్ట్ సెల్స్ కి, ఫ్లాట్ సెల్స్ లో ఉంది. ఇదేం చేస్తుంది? లిపిడ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ లిపిడ్స్ వెళ్ళి కార్నియోసైట్స్ అన్నిటిని సరౌండ్ చేసి ఒక మంచి లిపిడ్ ప్రొటెక్టివ్ బేరియర్ ఫామ్ చేస్తుంది అనమాట. అదే మన స్ట్రేటమ్ కార్నియం. ఎంబ్రియాలజీ అయిపోయింది, అనాటమీ ఆఫ్ ఎపిడర్మిస్ అయిపోయింది. అనాటమీలో 5 లేయర్స్. పామ్స్ సోల్స్ తీసుకుంటే ఆ లేయర్ కూడా యాడ్ అవుతుంది. లూసిడమ్ లేయర్ ఫస్ట్, లోయర్ మోస్ట్ లేయర్ బేసేల్, నెక్స్ట్ స్పైనోజం, నెక్స్ట్ గ్రాన్యులోజం, నెక్స్ట్ ల్యూసిడమ్ ఓన్లీ ఇన్ పామ్స్ అండ్ సోల్స్, లాస్ట్ డెడ్ అవుటర్ మోస్ట్ లేయర్ కార్నియం. ఇప్పుడు కంటెంట్ ఆఫ్ డర్మిస్ కూడా చూసేద్దాం. ఇట్ హ్యాస్ రిచ్ బ్లడ్ సప్లై. సో డర్మిస్ బ్లడ్ సప్లై ఉంటుంది, ఎపిడర్మిస్ కి ఉండదు. ఇట్ ఈస్ ఏ వాస్కులర్ స్ట్రక్చర్. ఎపిడర్మిస్ బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి ఏమేమి సెల్స్ ఉండొచ్చు? లింఫోసైట్స్, ఇంకా ఫైబ్రోబ్లాస్ట్, హిస్టియోసైట్స్, మ్యాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ఇవన్నీ కూడా డర్మిస్ లో చూస్తాం. నెక్స్ట్ ఇంకా ఏం స్ట్రక్చర్స్ చూస్తాం? డెరివేటివ్స్ చూస్తాం, మ్యాట్రిక్స్,
ఆఫ్ పాలీసాకరైడ్స్ అండ్ ప్రోటీన్స్ లైక్ కొల్లాజెన్, ఇలాస్టిక్ ఫైబర్స్. ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యింది? ఈ ఫైబ్రోబ్లాస్ట్ నుంచే. సో క్లియర్ సెల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ డర్మిస్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విధాన్య.